ఓం శాంతి. ఈరోజు మురళి 20-10-2024. ఈ సంవత్సరమును బాబా యొక్క రివైజ్ డేటు వచ్చి 28-3-2002లో బాబా నడిపించారు. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థము నుండి విముక్తులయ్యే సంవత్సరంగా, ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా, నిర్మల వాణి నమ్రచిత్తులుగా ఉండే సంవత్సరంగా మరియు వ్యర్థము నుండి ముక్తులుగా అయ్యే ముక్తి సంవత్సరంగా. వేటి నుంచి ముక్తి కావాలి? వ్యర్థము నుండి ముక్తులయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ఒక రేఖ ప్రభు పాలన యొక్క రేఖ. రెండవ రేఖ శ్రేష్ఠ చదువుకి సంబంధించిన రేఖ. టీచర్ రూపంలో, తండ్రి రూపంలో ప్రభు పాలన, టీచర్ రూపంలో శ్రేష్ఠ చదువు. మూడవ రేఖ శ్రేష్ఠ మతానికి సంబంధించిన రేఖ. గురువు రూపంలో, సద్గురువు రూపంలో శ్రేష్ఠ మతం యొక్క రేఖ. ఈ 3 రేఖలు మెరుస్తున్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్య రేఖలు. మీరందరూ మీ 3 రేఖలను చూస్తున్నారు కదా. ప్రభు పాలనా భాగ్యము బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. ప్రభు యొక్క పాలనా భాగ్యము బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. బాబాని మనం తెలుసుకున్నాం ఎవరు ఏమి అని. ప్రతిరోజు ఆయన పాలనని పొందుతున్నాం, ఉత్తమ శిక్షణని పొందుతున్నాం, శ్రీమతం అనే శ్రేష్ఠ సలహాను పొందుతున్నాం. మనకు తప్ప ఎవ్వరికీ ఈ యొక్క ప్రాప్తి లభించదు. పరమాత్మ పాలన, ఈ పాలన ద్వారా ఎంత శ్రేష్ఠ పూజనీయులుగా అవుతారు. ద్వాపర కలియుగాల్లో విధివక్తంగా పూజలు అందుకునే పూజనీయులుగా, ఉదయం అమృతవేళ నుంచి రాత్రి పడుకునే వరకు పూజలు అందుకునే పూజనీయులుగా, ఎంత శ్రేష్టమైన పూజనీయులుగా తయారవుతాం. పైన పూజ చెయ్యరు. పూర్వకంగా భగవంతుడంటే, ఇంటి దేవత అంటే, కులదేవత అంటే చాలా ప్రాణానికి ప్రాణంగా, చాలా నియమనిష్టలతో విధిపూర్వకంగా భక్తులు భక్తిని చేస్తారు, పూజలు చేస్తారు. ఎంత శ్రేష్టమైన పూజ్యనీయులుగా అవుతారు. నాకు పరమాత్మ చదువు యొక్క అధికారం ప్రాప్తిస్తుంది అని కలలోనైనా ఆలోచించారా? పరమాత్మ వస్తారని చెప్తారు, కానీ ఏ రూపంలో వస్తారు అనేది ఎవరికీ తెలియదు. వచ్చి పాలన చేస్తారు, వచ్చి చదివిస్తారు. ప్రతిరోజు అమోఘమైన మహావాక్యాలను చదివిస్తారు. ఇది ఎవ్వరికీ అసలు కలలో ఊహించలేదు కదా మనం. కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నారు. మనం ముందు ఊహించలేదు, ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నాం. స్వయంగా సద్గురువు అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ యొక్క శ్రీమతాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా తయారు చేస్తారు. ప్రతి కర్మ యొక్క శ్రీమతాన్నిచ్చి కర్మ బంధనం యొక్క పరివర్తనలో కర్మ సంబంధం లేకొచ్చే శ్రీమతాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా తయారు చేస్తారు. ఇది కలలో కూడా లేదు. తండ్రి రూపంలో శ్రేష్టమైన పాలననిస్తున్నారు. టీచర్ రూపంలో అతి గొప్ప పూజనీయులుగా తయారు చేస్తున్నారు. సద్గురు రూపంలో కర్మ బంధనాల నుండి ముక్తి చేసి కర్మ సంబంధంలోకి తీసుకొస్తున్నారు. అలాంటి శ్రేష్ఠ సలహా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతానుసారంగా నడుస్తోంది అనేటువంటి ఫీలింగ్ బాబా చెప్తున్నారు. మా ప్రతి కర్మ శ్రేష్ఠ శ్రీమతం అనుసారంగా నడుస్తోంది అని అనుభవంతో మీరు చెప్తారు. అటువంటి అనుభవం ఉందా?
చెప్తారు అని మళ్ళీ బాబా అడుగుతున్నారు. అటువంటి అనుభవం ఉందా? బాబా యొక్క శ్రేష్ఠ శ్రీమతం అనుసారంగానే మేము నడుస్తున్నాము, ప్రతి కర్మ చేస్తున్నాము అనే అనుభవం ఉందా? పిల్లలందరి ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ ఓహో నా శ్రేష్ఠ భాగ్యవంతులారా అని బాబ్దాదా కూడా హర్షితులవుతున్నారు. ఓహో ఓహో బాబా ఓహో అని పిల్లలంటే, ఓహో ఓహో బాబా అని ఓహో అని పిల్లలంటే, ఓహో పిల్లలు ఓహో అని బాబా అంటున్నారు ఇద్దరు. ఈరోజు అమృతవేళ నుండి పిల్లలు చేసే 2 సంకల్పాల స్మృతి బాబ్దాదా వద్దకు చేరుకుంది. ఒకటేమో కొంతమంది పిల్లలకు తమ అకౌంట్ని ఇవ్వాలనేది గుర్తుంది. ఏమేం చేస్తున్నామో అని చార్టు పెట్టి అకౌంట్ని ఇచ్చేది గుర్తుంది. రెండవ వారికి బాబా యొక్క సాంగత్యం యొక్క ప్రభావము హోలీ గుర్తుంది. అందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. 3వ నెల అంటే మార్చి నెలలో హోలీ పండుగ వస్తుంది కదా. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవడం అనగా తయారు కావడం. అండర్లైన్. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవడం అనగా తయారు కావడం. రాఖీ పండుగ జరుపుకుంటున్నాము అంటే పవిత్రంగా తయారు కావడం. హోలీ పండుగ జరుపుకుంటున్నామంటే పవిత్రంగా తయారు కావడం. కృష్ణాష్టమి జరుపుకుంటున్నామంటే కృష్ణుని యొక్క రాజ్యంలో వెళ్ళేందుకు అర్హులుగా తయారవుతున్నాం. బాబా అంటున్నారు, బాబా బ్రాహ్మణుల భాషలో జరుపుకోవడం అనగా తయారవ్వడం. హోలీ జరుపుకుంటారు అనగా పవిత్రంగా అవుతారు. బ్రాహ్మణ పిల్లలు అతి పవిత్రులుగా అవ్వడం అన్నింటికంటే ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది. దీనిని బాబ్దాదా చూశారు. మామూలుగా ద్వాపర యుగం ఆదిలోని మహానాత్మలు మరియు కాలానుగుణంగా వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది, అతీతమైనది కూడా. వాళ్ళందరి యొక్క పవిత్రతకు మన పవిత్రతకు చాలా వ్యత్యాసం. మనది సతోప్రధాన పవిత్రత, వారిది రజోప్రధాన పవిత్రత. మనది సతోప్రధాన సన్యాసం, వారిది రజోప్రధాన సన్యాసం. వాళ్ళు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్తారు, కానీ మనము అన్నీ సంభాళన చేస్తూ, అన్నీ చూస్తూ, అన్నింటినీ నిర్వర్తిస్తూ బుద్ధి నుండి దూరంగా ఉంటాం. బాబా నిన్నటి రోజున మురళీలో విశేషంగా అవ్యక్త బాబ్దాదా మొట్టమొదటి ములాఖాత్లో బాబా చెప్పినారు కదా, మీది కాదు ఈ ప్రపంచం, మీరు గెస్ట్ హౌస్లో ఉన్నారు. మాయని గెట్అవుట్ చేయండి, స్వయంని గెస్ట్ హౌస్గా అనుభవం చేయండి తో బాబా అంటున్నారు. సో అందుకే బాబా ఇక్కడ కూడా చెప్తున్నారు, మీ పవిత్రతనే భిన్నమైనది. మొత్తం కల్పంలో మహాత్ములు కానీ, ధర్మాత్ములు కానీ, ధర్మపితలు కానీ మీలా అతి పవిత్రులుగా కాలేరు. చాలా పవిత్రులుగా, సంపూర్ణ పవిత్రులుగా కాలేరు, అవ్వలేరు. ఎందుకంటే మీ ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా పవిత్రం, ప్రకృతి కూడా సతోప్రధాన పవిత్రం. మీ భవిష్య స్వరూపమును మీ ఎదురుగా తీసుకురండి. భవిష్యంలో మీరు కాబోయే దేవతా స్వరూపంని మీ ఎదురుగా తీసుకురండి. అందరి ముందుకు మీ భవిష్య స్వరూపం వచ్చిందా, నేను ఏ విధమైన దేవతగా అవుతాను, నాకు ఎలాంటి భక్తులు ఉంటారు, ఎలాంటి గర్భగుడి తయారవుతుంది, ఎలాంటి గుడి తయారవుతుంది, ఎంత శ్రద్ధాభావనతో, గౌరవంతో, ప్రేమతో అక్కడ పూజా పాఠ చేస్తారు, ఇవన్నీ మీ సమ్ముఖంలో తీసుకొని రండి అని బాబా అంటున్నారు. వచ్చిందా అని అడుగుతున్నారు మీ సమ్ముఖంగా. లేకపోతే అలా అవుతామో అవ్వమో, ఎలా అవుతాము అన్నది తెలియదు అనుకుంటున్నారా? ఎలాగైనా పవిత్రంగా అయితే అవుతారు కదా. బాబా అంటున్నారు, ఎలాగైనా పవిత్రంగా అయితే అవుతారు కదా. శరీరము కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రం. శరీరం కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రం, మరియు ప్రకృతి కూడా పవిత్రం, పావనం, సుఖదాయమైనది. శరీరము పవిత్రమైనదే లభిస్తుంది, ఆత్మ పవిత్రంగా ఉంటుంది, ప్రకృతి కూడా పవిత్రంగా ఉంటుంది, సుఖాన్నిచ్చే ప్రకృతి ఉంటుంది. ఇక్కడలాగా దుఃఖాన్నిచ్చే ప్రకృతి ఉండదు.
నిశ్చయం అనే కలము ద్వారా మీ భవిష్యత్ చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరు. నిశ్చయం ఉంది కదా, టీచర్లకు నిశ్చయం ఉంది కదా. బాబా, అచ్చా, ఒక్క క్షణంలో మీ భవిష్యత్ చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరా? సరే, కృష్ణునిగా అవ్వకపోయినా కృష్ణుని వెంట ఉండేవారిగా అవుతారు కదా. కృష్ణునిగా కాకపోయినా కృష్ణుని వెంట ఉండేవారిగా అవుతారు కదా. అది ఎంత ప్రియమైనదిగా అనిపిస్తుంది. చిత్రకారులుగా అవ్వడం వస్తుందా లేదా రాదా? ఆర్టిస్ట్గా కాగలరా లేదా కాలేరా? చిత్రకారులుగా కాగలరా లేదా అని అడుగుతున్నారు బాబా. మీ చిత్రాన్ని మీరు గీసుకోగలరా? ఎదురుగా చూడండి, అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపు డ్రామాలోని రేపు, వచ్చే రేపు కాదు, డ్రామాలోని రేపు, భవిష్యత్తులో రేపు ఆ పవిత్ర శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులు ఏమని భావిస్తున్నారు? పక్కనే కదా, అవుతామో లేదో, కామో అనేటువంటిది ఉందా? బాబా అడుగుతున్నారు. అవుతామో కామో అనేటువంటి అనుమానం ఉందా? లేదు కదా. అనుమానం లేదు కదా. అనుమానం ఏమన్నా ఉందా? లేదు కదా. పక్కా రాజయోగులైనప్పుడు రాజ్యాధికారిగా కావాల్సిందే. బాబ్దాదా మీకోసం కానుకని తీసుకొచ్చారు అని బాబ్దాదా చాలాసార్లు గుర్తు చేస్తారు. మరి ఏ కానుకని తీసుకొచ్చారు? బంగారు ప్రపంచాన్ని కానుకగా తీసుకొచ్చారు. సత్వప్రధాన ప్రపంచాన్ని కానుకగా తీసుకొచ్చారు. కనుక నిశ్చయం ఉంది. నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. నిశ్చయానికి గుర్తు ఆత్మిక నశ. ఎంతగా మీ రాజ్యానికి సమీపంగా వస్తూ ఉంటారో, బాబా అంటున్నారు, రాజధాని పొలిమేరలకు కనపడుతూ పోతాయి, దగ్గరకు వస్తా పోతే సమీపంగా వస్తూ పోతారో, ఇంటికి సమీపంగా వస్తూ ఉంటారో, రాజ్యానికి సమీపంగా వస్తూ ఉంటారో, అంతే పదే పదే స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా రావాలి. అంతే కదా. ఇప్పుడు మనం మౌంట్ అబుకి వెళ్తాము అంటే ఇంకేం అహ్మదాబాద్ వచ్చేసింది, తర్వాత పాలన్పూర్ వచ్చేసింది అంటే దగ్గరకు వస్తున్నాము అనేది ఫీలింగ్ వస్తూనే ఉంటుంది కదా. మధుబనానికి దగ్గర అయిపోతున్నాము అనే ఫీలింగ్ వస్తూనే ఉంటుంది కదా. అట్లాగా స్మృతిలో పరంధామము సత్యుగము ఉంటే ఇంకేం మనం తొందరగా పోతాం మన ప్రపంచానికి. ఇంకెంతసేపులే, ఇది ఏమీ ప్రాబ్లం లేదు, బాబా ఉన్నారు కదా జతలో, ఇవన్నీ బాబానే చూసుకుంటారు అనేటువంటి నిశ్చింతత, ఖుషి, ఆనందం, తేలికత్వం ఇవన్నీ అనుభవం అవుతుంది. బాబా అంటున్నారు, స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా రావాలి. ఇది సమీపంగా వస్తున్నందుకు గుర్తు. ఇల్లు, మీ రాజ్యం చాలా స్పష్టంగా స్మృతిలోకి రావాలి. మీ ఇల్లు, మీ రాజ్యం చాలా స్పష్టంగా స్మృతిలోకి రావాలి. మూడవ నేత్రం ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు అలా అయిపోతాం అనే అనుభవం కావాలి. ఎన్నిసార్లు పాత్రను పూర్తి చేసి తమ ఇంటికి తమ రాజ్యానికి వెళ్ళారో గుర్తొస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అంతే. కల్పం వెనకల కూడా అనేక మార్లు చేశాము, ఇప్పుడు చేస్తున్నాము. అనేక మార్లు చేసిన పనిని రిపీట్ చేయడం ఏమంత పెద్ద విషయం కాదు కదా. అది బాబా అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేయాలంతే. బాబ్దాదా అందరి వర్తమాన సమయం యొక్క రిజల్ట్ని చూశారు. డబల్ విదేశీలలోనైనా లేదా భారతవాసులలోనైనా అందరి రిజల్ట్లో ఏం చూశారంటే, వర్తమాన సమయంలో నిర్లక్ష్యానికి చెందిన కొత్త రకాలు పిల్లల్లో చాలా ఉన్నాయి. నిర్లక్ష్యానికి చెందిన కొత్త రకాలు. యోగంలో కొత్త రకాల అనుభవం చేయమంటే నిర్లక్ష్యానికి చెందిన కొత్త రకాలు ఉన్నాయి అంటున్నారు బాబా. అనేక రకాల నిర్లక్ష్యాలు. మనసు లోపలే అన్నీ జరుగుతాయిలే అని ఆలోచిస్తారు. ఈ రోజుల్లో అన్ని విషయాలలో ఉన్న విశేష స్లోగన్ ఏమి అంటే, అన్నీ జరిగిపోతాయిలే. ఇది నిర్లక్ష్యము. జరిగిపోతాయిలే, సమయం వస్తుంది జరిగిపోతాయి కాదు. మంచిగా జరగాలి కదా, పర్ఫెక్ట్గా జరగాలి కదా, అనుకున్నంత బెనిఫిట్ రావాలి కదా, అనుకున్నంత ప్రాప్తిని అనుభవం చేయాలి కదా. ఇది బాబా అంటున్నారు. కాస్త
బాబా అంటున్నారు అన్నీ జరిగిపోతాయిలే, ఇది నిర్లక్ష్యం. అలాగే పురుషార్థంలో కాస్త కాస్త కొన్ని రకరకాల నిర్లక్ష్యం, స్వపరివర్తనలోనూ నిర్లక్ష్యం, శాతంలో ఏ విధంగా ఉందంటే అయిపోతుందిలే, చేసేస్తాంలే అనే సోమరితనం కూడా ఉంది. ఏమేముంది అని క్లారిటీగా చెప్తున్నారు బాబా. బాబ్దాదా రకరకాల నిర్లక్ష్యపు విషయాలను చూశారు కనుక ఒకరోజేలే అమృతవేళ, జీవితాంతము మనం ఎప్పుడు మిస్ చెయ్యము, కొన్ని రోజులే సేవ్ ఉండింది కదా, అందుకని మిక్స్ చేసినాం. నిర్లక్ష్యం, రకరకాల నిర్లక్ష్యం, రకరకాలుగా. ఈరోజు ఒకటే కదా, నిన్నంతా అలసిపోయినాను అందుకే మురళి మిస్ చేసినాను. రకరకాల నిర్లక్ష్యం అనేక రకాలు, లెక్కలేనన్ని రకాలు. మొబైల్లో చదువుకుంటే అయిపోతుంది కదా, సెంటర్కి ఎందుకు పోవాలా? అనేక రకాల నిర్లక్ష్యాలు చెప్పక్కర్లేదు, సోమర్తనం చెప్పక్కర్లేదు. బాబ్దాదా రకరకాల నిర్లక్ష్యపు విషయాలను చూశారు కనుక నిర్లక్ష్యము రూపంతో కాకుండా మీ సత్యాతి సత్యమైన మనస్సుతో తప్పకుండా అకౌంట్ని పెట్టుకోండి. నేను ఎట్లున్నాను, నేను ఎలా అవుతాను, భవిష్యత్తులో నా స్వరూపం ఏమి అనేది మీ స్వరూపంలో అకౌంట్లో తీసుకురండి అని బాబా వాళ్ళు అంటున్నారు. బాబ్దాదా ఈరోజు రిజల్ట్ని వినిపించాలి కదా, లేకపోతే మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? లేక కేవలం ప్రేమనే చూపించాలనా? ఇది కూడా ప్రేమే. బాబా ఎంత బాగా చెప్తున్నారు. స్ట్రాంగ్గా చెప్తే ఏమనుకుంటారో అని ఎప్పుడూ ప్రేమగానే చెప్పాలనా అని అడుగుతున్నారు బాబా. ఈ విధంగా చెప్పటం కూడా ప్రేమనే, మిమ్మల్ని మార్చడం కోసం, మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేసుకోవడం కోసం, చేయడం కోసం చెప్తున్నాను. ప్రతి ఒక్కరిపైన బాబ్దాదాకి ఎంత ప్రేమ ఉందంటే పిల్లలందరూ బ్రహ్మబాబాతో పాటు తమ ఇంటికి వెళ్ళాలి, వెనుక రాకూడదు, జతలో రావాలి, సహచరులుగా అయ్యి నడవాలి. మరి సమానంగా అయితే సహచరులుగా అవుతారు కదా, మరి సమానంగా కావాల్సిందే కదా. సమానత లేకుండా సహచరులుగా ఎలా నడవగలరు? తర్వాత మీ రాజ్యంలో మొదటి జన్మ అంటే శ్రీకృష్ణునిగా కావటం. మొదటి జన్మ అంటే మొదటి జన్మే. ఒకవేళ రెండవ మూడవ జన్మలేకొచ్చినా కానీ, మంచి రాజుగా అయినా కానీ రెండవ మూడవ జన్మ అనే అంటారు. తోడుగా నడవాలి మరియు బ్రహ్మబాబాతో పాటుగా మొదటి జన్మలేకి అధికారులుగా కావాలి. వీరే నంబర్ 1 పాస్ విత్ ఆనర్లు. ఎవరైతే ఇప్పుడు బాబా సమానంగా అయ్యి బాబాతో పాటు జతలో సహచరులుగా అయి నడుస్తారో పరంధామానికి, మళ్ళీ బ్రహ్మబాబా వాళ్ళతో పాటు సహయోగిగా సహచరులుగా అయ్యి ఈ భూప్రపంచంలో దేవలోకంలో శ్రీకృష్ణుని జతలో జన్మ తీసుకుంటారు. మొదటి నంబర్ లేకపోయినా పర్వాలేదు, రెండవ మూడవ నంబర్ ఉంటే చాలే అనుకోరు కదా. మొదటి నంబర్లోనే రావాలి, మొదటి నంబర్లో వచ్చే శ్రీకృష్ణుని జతలోనే రావాలి. వీళ్ళే పాస్ విత్ హానర్ ఆత్మలు. అండర్లైన్. మరి పాస్ విత్ ఆనర్లు కావాలన్నా పాస్ మార్కులు తీసుకునేవారైనా పర్వాలేదా? మేమేం చేస్తున్నామో ఏం జరుగుతుందో దాన్ని బాబ్దాదా చూడరు అని ఎప్పుడూ ఆలోచించకూడదు. మేమేం చేస్తున్నామో ఏం జరుగుతుందో బాబా ఏం చూడర్లే అని ఆలోచించకూడదు. ఎందుకు చూడరు? ఖచ్చితంగా చూస్తారు. ఇందులో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లలు ఎవరైనా తమ మనసులోని చార్టు గురించి అడిగితే బాబ్దాదా చెప్పగలరు, కానీ ఇప్పుడు చెప్పరు. మహారథులు, గుర్రపు సవారీ వారు ఇలా బాబ్దాదా ప్రతి ఒక్కరి చార్టుని చూస్తున్నారు. వీరు ఎలా ఉన్నారు మరియు చేసేది ఏమిటి అని చాలాసార్లు బాబ్దాదాకు చాలా జాలి కలుగుతుంది. కానీ బ్రహ్మబాబా చెప్పేవారు కదా, ఏం చెప్పేవారో గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లము సంచికి తెలుసు సత్యమేమో. శివబాబాకి తెలుసు మరియు బ్రహ్మబాబాకి తెలుసు. ఎందుకంటే బాబ్దాదాకు చాలా జాలి కలుగుతుంది. కానీ అటువంటి పిల్లలు బాబ్దాదా యొక్క దయా సంకల్పాలను టచ్ చెయ్యలేరు, క్యాచ్ చెయ్యలేరు. కనుకనే రకరకాల రాయల్ నిర్లక్ష్యాలను బాబ్దాదా చూస్తూ ఉంటారు. చాలా దయ కలుగుతుంది. ఈరోజు బాబ్దాదా చెప్పేశారు, సత్యుగంలో ఎవరు ఎలా అవుతారో తెలీదు. ఇప్పుడైతే ఆనందంగా గడిచిపోవాలి.
ఈరోజు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి, ఎవరు ఆపేవారు లేరు, ఎవరు చూసేవారు లేరు అని కొంతమంది పిల్లలు భావిస్తారు. ఓ మై గాడ్, ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఏం చెయ్యాలో చేసేయండి, ఎవరు చూసేవాళ్ళు లేదు అని కొంతమంది పిల్లలు భావిస్తారు. సత్యుగంని ఎవరు చూసినారు? సంగమ యుగంలో అయితే ఆనందాన్ని గడిపేయాల కదా. ఇలా అనుకోవడం తప్పు. కేవలం బాబా పేరు వినిపించారు. పేరు వినిపించినట్లయితే వినిపిస్తే ఏమవుతుంది? బాగా కావాలనే వాళ్ళు కూడా కాలేరు కదా. రేపు బాగైపోవాలి కదా పాపం దయాసాగర్లు. కనుక ఏం చేయాలో అర్థమైందా? పాండవులు అర్థం చేసుకున్నారా? చేసుకోలేదా? నడిచిపోతుందా? నడవదు. ఎందుకంటే బాబ్దాదా వద్దకు ప్రతి ఒక్కరి రిపోర్టు వస్తుంది. బాబ్దాదా ఇద్దరు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు. కనుక బాబ్దాదా పిల్లలందరికీ ఇదే సూచన ఇస్తున్నారు. సమయం అన్ని రకాలుగా అతిలేకి వెళ్ళిపోతోంది. మాయ కూడా తన పాత్రని చాలా అతిగా పోషిస్తోంది. ప్రకృతి కూడా తన పాత్రను అతిగా పోషిస్తోంది. అటువంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలకు తమ వైపు అటెన్షన్ కూడా అతిగా ఉండాలి. అన్నీ జాస్తిని, ప్రకృతి, మాయ, తర్వాత సమయం. సో పురుషార్థం కూడా అతిగా ఉండాలి. అనగా మనస వాచ కర్మణాలలో అతి అటెన్షన్ ఉండాలి. సాధారణ పురుషార్థం ఉండకూడదు. మామూలుగా సేవ లగన్ చాలా ఉంది. సేవ కోసం ఎవరు రెడీగా ఉంటారు? అవకాశం లభించిందంటే చాలా ప్రేమగా సేవలో ఎవరు రెడీగా ఉంటారు? దీన్ని కూడా బాబా చూశారు. కానీ ఇప్పుడు సేవలో దీన్ని చేర్చుకోండి. వాచాతో పాటుగా మనస్సుని తమ ఆత్మ యొక్క ఏదో ఒక విశేషమైన ప్రాప్తి స్వరూపంలో స్థితులై వాచా ద్వారా సేవ చెయ్యండి. భాషణ చేస్తున్నారు అనుకోండి, వాచా ద్వారా అయితే చాలా బాగా భాషణ చేస్తున్నారు. కానీ ఆ సమయంలో తమ ఆత్మిక స్థితిలో, విశేషంగా శక్తిశాలి స్థితిలో కానీ, లేదా శాంతి యొక్క స్థితిలో కానీ, లేదా పరమాత్మ ప్రేమ లేదా విశేష అనుభూతి యొక్క స్థితిలో కానీ స్థితులై మనస్సు ద్వారా, బాబా అంటున్నారు, మనస్సు ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావమును వాయుమండలంలో వ్యాపింపచేయండి. బాబా ఏమంటున్నారు? శక్తిశాలి స్థితిలో స్థితమై వాచాసేవ చేస్తున్నారు. వాచాసేవ జతలో మనసా సేవ కూడా చేయండి. మనసా సేవలో బాబా అంటున్నారు, మీరు ఆత్మిక స్థితిలో అయినా విశేషంగా ఒక శక్తిశాలి స్థితిలో స్థితి కాండి, లేదా పరమాత్మ ప్రేమ యొక్క స్థితిలో అయినా స్థితి కాండి, లేదా మనస్సు ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావమును వాయుమండలంలో వ్యాపింపచేయండి. తో బాబా అంటున్నారు, అప్పుడు వాణితో సందేశాన్ని ఇవ్వండి, వాణి ద్వారా సందేశాన్ని ఇవ్వండి. మానసిక ఆత్మిక స్థితి ద్వారా అనుభూతి చేయించండి. బాబా ఏమంటున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఏమి అంటే, ఒకటి వాచా సేవ చేస్తున్నారు, వాచా సేవ చేసేదాని జతలో మనసా సేవను చెయ్యండి, అనుభూతిని చేయించండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ అనుభవం అనేది అవుతుంది అని బాబా చెప్తున్నారు. మానసిక ఆత్మిక స్థితి ద్వారా అనుభూతిని చేయించండి. భాషణ చేసే సమయంలో మీ మాటలు మీ మస్తకం ద్వారా, కండ్ల ద్వారా, ముఖము ద్వారా ఈరోజు భాషణమైతే విన్నాము, కానీ పరమాత్మ ప్రేమకు చెందిన చాలా మంచి అనుభూతి కలిగింది అన్న అనుభూతి యొక్క చరిత్ర కనిపించాలి. చెప్పేది చాలామంది చెప్తారు, కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దానికోసమే బాబా అంటున్నారు, ఆ చరిత్ర కనపడాలి అంటున్నారు. భాషణం చేసినప్పుడు దాని రిజల్ట్లో చాలా బాగా చెప్పారు,
చాలా బాగుంది, చాలా మంచి విషయాలు వినిపించారు అని అంటూ ఉంటారు. కానీ మీ ఆత్మిక స్వరూపం అనుభూతిని వర్ణించాలి. అంటే ఆ వైబ్రేషన్స్, ఆ శాంతి యొక్క ప్రకంపనాలు, ఆ శక్తిశాలి స్థితి యొక్క అనుభూతి, ఆ పరమాత్మ ప్రేమ యొక్క పాలన అనుభవంలోకి రావాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్లు చేరాలి, వాయుమండలం తయారవ్వాలి. సైన్స్ సాధనాలు చాలా మంచి చల్లని వాతావరణాన్ని ఏర్పరచగలవు. ఏసీ పెట్టినారంటే చల్లగా ఉంటుంది, కానీ చల్లగాలి వస్తుందని అందరూ అనుభూతి చెందుతారు. అలాగే వేడి వాతావరణాన్ని కూడా అనుభవం చేయించగలవు. చలికాలంలో చాలా చలి ఎక్కువైపోతే రూమ్ హీటర్స్ ఉంటాయి, వాటిని ఆన్ చేస్తే మొత్తం రూమ్ అంతా హీట్ అయిపోతుంది. ఆ విధంగా కూడా బాబా అంటున్నారు అనుభవం చేయించగలవు. సైన్స్ సాధనాలు చలిని వేడిని అనుభవం చేయించగలవు. మరి మీ సైన్స్, బాబా అంటున్నారు వాళ్ళేమో సైన్స్, మీరేమో సైలెన్స్. మీ సైలెన్స్ ప్రేమ స్వరూపాన్ని, సుఖస్వరూపాన్ని, శాంతి స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా? ఎందుకు చేయించలేదు? మనకు అనుభవమే కదా. ఇప్పుడు బాబ్దాదా వచ్చినప్పుడు ఎంత పవర్ఫుల్ వాతావరణము, శాంతి యొక్క వాతావరణము, ఆనందము యొక్క వాతావరణము కలుగుతుంది కదా. ఇది బాబ్దాదా ఆల్మైటీ అథారిటీ యొక్క ఆ రోజు ఆ సంకల్పాలు, ఆ ఆలోచనల యొక్క తరంగాలు ఆ విధంగా పనిచేస్తాయి. దీనిని రీసెర్చ్ చేయండి. కేవలం చాలా బాగా చేశామని కాదు, కానీ మంచిగా తయారవ్వాలి. అప్పుడు సమాప్తి సమయం సమాప్తం చేసి తమ రాజ్యానికి తీసుకొస్తారు. మీకు మీ రాజ్యం గుర్తుకు రావడం లేదా? సంగమయుగం శ్రేష్టమైనదే, అదైతే కరెక్టే, వజ్రతుల్యమైనదే. కానీ ఓ దయాహృదయుల్లారా, విశ్వ కళ్యాణకారి పిల్లల్లారా, దుఃఖముతో అశాంతితో ఉన్న మీ సోదరీ సోదరులపైన జాలి కలగడం లేదా? ఉల్లాసం రావడం లేదా? దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా తయారు చేయాలనే ఉల్లాసం రావడం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా? ఇతరుల దుఃఖం చూసి కూడా దయ కలగడం లేదా? మీ సోదరులు, మీ సోదరీమణులు మరి దుఃఖాన్ని చూడడం మంచిగా అనిపిస్తుందా? మీ సోదరులు, మీ సోదరీమణులు దుఃఖాన్ని చూడడం మంచిగా అనిపిస్తుందా? మీ దయాళు కృపాళు స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. ఈ ప్రోగ్రాం చేశాం, ఆ ప్రోగ్రాం చేశాం, సంవత్సరం పూర్తి అయింది. అది కేవలం ఇటువంటి సేవలోనే ఉండిపోకండి. ఆ విధంగా సేవలోనే ఉండిపోకండి. ఇప్పుడు దయ కలవారిగా కాండి. దృష్టి ద్వారా కానీ, అనుభూతి ద్వారా కానీ, ఆత్మిక స్థితి యొక్క ప్రభావం ద్వారా కానీ ఇప్పుడు దయాహృదయులుగా కండి. అచ్చా, బాబ్దాదా మరో విషయం కూడా చూశారు. దాన్ని వినిపించడం మంచిగా అనిపించదు. బాబా ఏమంటున్నారు? బాబ్దాదా మరొక విషయాన్ని కూడా చూశారు, దాన్ని చూడడం మంచిగా అనిపించదు. బాబా అంటున్నారు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, చాలా చాలా మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాలలో చాలా జోక్యం చేసుకుంటారు. సో దానికి బాబా ఏమంటున్నారు? మన యొక్క పురుషార్థంలో మనకి ఆటంకం ఏమి అంటే వేరే వాళ్ళ విషయాలలో మనం జోక్యం చేసుకోకూడదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలను చూడడం, ఇతరుల విషయాలని వర్ణన చేయడం, చూసేది కూడా వ్యర్థమైన విషయాలు చూస్తారు. ఇతరుల విశేషతలను వర్ణన చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్కరిలోనూ విశేషతలని చూడడం, విశేషతలనే వర్ణన చేయడం, వారి విశేషత ద్వారా ఎదుటివారికి ఉల్లాస ఉత్సాహాలను కల్పించడం, ఇది తక్కువగా ఉంది. విశేషతల్ని చూడడం, విశేషతలను వర్ణన చేయడం, వారి విశేషతల ద్వారా ఎదుటివారికి ఉల్లాస ఉత్సాహాలను కలిగించడం, ఇది తక్కువగా ఉంది. కానీ వదిలేయండి అని బాబ్దాదా ఏ విషయాల గురించి అయితే చెప్తారో ఆ వ్యర్థ విషయాలను, తమలో ఉన్న వ్యర్థ విషయాలను వదిలేయడానికి ప్రయత్నమైతే చేస్తారు. కానీ ఇతరుల విషయాలను చూసే అలవాటు మాత్రం ఉంది. ఇందులో
చాలా సమయం గడిచిపోతుంది. బాబ్దాదా ఇతరుల యొక్క వ్యర్థమైన విషయాలను చూసే అలవాటు మాత్రం ఉంది. దీంట్లో చాలా సమయం గడిచిపోతుంది. దాన్నే వర్ణన చేయడం, దాన్నే మాట్లాడుకోవడం, దాన్నే వినడం, దాన్నే ఆలోచించడం. తద్వారా ఏమవుతుంది, మన సంకల్పాలు కూడా వ్యర్థమైపోతున్నాయి. మనలో శక్తి లేకుండా అయిపోతుంది. మన యొక్క ఆలోచనలలో పవర్ ఏదైతే ఉండాలనో అది లేకుండా పోతుంది. బాబా అంటున్నారు, చూసే అలవాటు మాత్రం ఉంది. ఇందులో చాలా సమయం గడిచిపోతుంది. బాబ్దాదా ఒక విశేషమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది చాలా మామూలు విషయం, కానీ చాలా సమయం వ్యర్థమైపోతుంది. మాటలలో నిర్మాణులుగా కండి. మాటలలో నిర్మాణత తక్కువ కాకూడదు. సాధారణ మాటలు మాట్లాడుతున్నాం, ఇలా మాట్లాడాల్సి ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ నిర్మాణతకు బదులుగా అథారిటీతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు. అనగా నిర్మాణంగా మాట్లాడడం లేదు. అంటే కార్యం యొక్క లేదా సీటు యొక్క అభిమానం 5% కనిపిస్తోంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితం యొక్క విశేష అలంకారం. నమ్రతగా ఉండడం అనేది బ్రాహ్మణ జీవితం యొక్క విశేష అలంకారం. మనసులో, వాచాలో, మాటలలో, సంబంధ సంపర్కాలలో నిర్మాణత ఉండాలి. 3 విషయాలలో నేను నిర్మాణంగా ఉన్నాను, ఒక్క దాంట్లోనే తక్కువగా ఉన్నాను కదా, ఏమవుతుంది అనుకోకూడదు. మనస, వాచ, వాణిలో, మాటలలో, సంబంధ సంపర్కాలలో, వాడి అన్నా మాటలన్నా ఒకటి. మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో ఒక్క లోపం ఉంటే ఏమవుతుందిలే 3 దాంట్లలో ఉన్నాను అనుకోకూడదు. ఆ ఒక్క లోపము మిమ్మల్ని గౌరవార్థంగా పాస్ కానివ్వదు, పాస్ విత్ ఆనర్గా చెయ్యదు. నిర్మాణతయే మహానత. ఫలభరితమైన మామిడి వృక్షం వంగి ఉంటుంది, నిటారుగా ఉండదు. అహంభావం ఉన్నవాళ్ళు నిల్చొని ఉంటారు. ఏదైనా తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తే ఇరిగి పడిపోతారు. కానీ ఏదైతే వరి గడ్డి ఉంది, ఆ గడ్డి ఎట్లా తుఫానైనా రాని పడిపోదు, ఆరాంగా వంగిపోతుంది. ఎట్లా కావాలనో అట్లా గాలికి వంగిపోతుంది. తద్వారా తాను బచావైపోతుంది. బాబా అదే అంటున్నారు, నిర్మాణతయే మహానత, నమ్రతయే మహానత. నిండుకుండా తొణకదు, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. ఇది వంగడం కాదు, వంగేలా చేయడం. కొంతమంది పిల్లలు నవ్వుతూ నేనే వంగాలనా, వాళ్ళు కూడా వంగాలి కదా అని అంటారు. కానీ ఇది వంగడం కాదు, వాస్తవంగా పరమాత్మను కూడా మీకు వంగింప చేసుకోవటం. మీరు నమ్రతగా ఉంటే బాబా కూడా మీకు వినమ్రులుగా ఉంటారు. ఇక ఆత్మల విషయాన్ని వదిలేయండి. నిర్మాణత అనేది స్వతహాగానే నిరహంకారులుగా తయారు చేస్తుంది. నిరహంకారులుగా అయ్యేందుకు ప్రత్యేకంగా పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. నిర్మాణత ప్రతి ఒక్కరి మనసులో మీకోసం ప్రేమ యొక్క స్థానాన్ని ఏర్పరుస్తుంది. నిర్మాణత ద్వారా ప్రతి ఒక్కరి మనసు నుండి మీకు ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు ఇవి పురుషార్థంలో లిఫ్ట్ కంటే కూడా ఎక్కువగా రాకెట్ లాగా అయిపోతాయి. నమ్రత ద్వారా ప్రతి ఒక్కరి మనస్సు నుంచి మీకు ఆశీర్వాదాలు వెలువడతాయి. నమ్ర బనేంగే నమన్ కరేంగే. తో బాబా అంటున్నారు, చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాల లాభమేమి? అవి పురుషార్థంలో మీకు లిఫ్ట్ కంటే ఎక్కువగా రాకెట్ లాగా పనిచేస్తాయి. నిర్మాణత అటువంటిది. ఎవరు ఎలా ఉన్నా కానీ, బిజీగా ఉన్నా కానీ, కఠినమైన మనస్సు కలిగిన వాళ్ళైనా కానీ, క్రోధులైనా కానీ, నిర్మాణత మీకు సర్వుల ద్వారా సహయోగాన్ని ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. నమ్రత అనేది
మీకు సర్వుల నుండి సహయోగాన్ని ఇప్పిస్తుంది. నిర్మాణం ప్రతి ఒక్కరి సంస్కారంతో స్వయాన్ని నడిపించగలరు. ఎవరైతే నమ్రతగా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి జతలోని సంస్కారాలను అర్థం చేసుకుంటారు, నడిపించగలుగుతారు. రియల్ గోల్డ్ అయిన కారణంగా స్వయంని మోల్డ్ చేసుకునే విశేషత ఉంటుంది. రియల్ గోల్డ్గా ఉంటారు, మోల్డ్ చేసుకోగలుగుతారు. మాట తీరులో, సంభాషణలో కూడా, సంబంధ సంపర్కాలలో కూడా, సేవలో కూడా ఇతరులతో నిర్మాణ స్వభావులుగా ఉండడం విజయాన్ని ప్రాప్తి చేపిస్తుంది. దీన్ని బాబ్దాదా చూశారు కనుక ఈ సంవత్సరంలో విశేషంగా బాబ్దాదా ఈ సంవత్సరానికి నిర్మల సంవత్సరంగా పేరిస్తున్నారు. ఈ సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని వ్యర్థము నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏ లోపం ఉన్నా దానికి ముక్తినివ్వండి. ఎప్పటి వరకు దానికి ముక్తినివ్వరో అప్పటి వరకు బాబా వెంట ముక్తిధామానికి వెళ్ళలేరు. వ్యర్థానికి ముక్తి ఇవ్వకపోతే బాబా వెంట ముక్తిధామానికి వెళ్ళలేరు. మరి ముక్తినిస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? జరుపుకుంటాము అనేవాళ్ళు చేతులు ఊపండి. జరుపుకోగలరా? ఒకరికొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారా? మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే బాబ్దాదా వజ్రాలతో పొదిగిన పళ్ళాల నిండుగా చాలా చాలా అభినందనలు, గ్రీటింగ్స్, శుభాకాంక్షలు ఇస్తారు. దాని నుంచి దూరం అయితే వ్యర్థం నుంచి. మంచిది. మిమ్మల్ని కూడా ముక్తులుగా చేసుకోండి. మీ సోదరీ సోదరులను కూడా దుఃఖము నుండి దూరం చేయండి. పాపం వారి మనస్సుల నుండి మా తండ్రి వచ్చేశారు అని సంతోషంతో కూడిన మాటలు రావాలి. సరేనా? అచ్చా. నలువైపులా ఉన్న అతి పవిత్రమైన ఆత్మలందరికీ సదా నిర్మాణులుగా ఈ నిర్మాణం చేసే బాబ్దాదా యొక్క సమీపాత్మలందరికీ, సదా తమ పురుషార్థం యొక్క విధిని తీవ్రం చేసుకొని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలందరికీ, సదా పొదుపు ఖాతాని పెంచుకునే తీవ్ర పురుషార్థీలకు, తీవ్ర బుద్ధి కలిగిన పిల్లలకు, విశాల బుద్ధి కలిగిన పిల్లలకు అభినందనలు. ప్రియ స్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. వరదానం. ఒకే బలము ఒకే విశ్వాసం యొక్క ఆధారం పైన మాయను సమర్పణం చేసుకునే శక్తిశాలి ఆత్మలుగా కండి. ఒకే బలము ఒకే విశ్వాసం ఆధారం పైన మాయను సమర్పితం చేసుకునే శక్తిశాలి ఆత్మలుగా కండి. ఒకే బలం ఒకే విశ్వాసం అనగా సదా శక్తిశాలి. ఎక్కడ ఒకే బలం ఒకే విశ్వాసం ఉంటాయో అక్కడ ఎవ్వరూ కదిలించలేరు. వారి ముందు మాయ మూర్ఛితం అవుతుంది, సరెండర్ అవుతుంది. మాయ సరెండర్ అయినట్లయితే సదా విజయం ఉండనే ఉంది. కనుక విజయం మా జన్మసిద్ధ అధికారమన్న ఈ నశ ఉండాలి. ఈ అధికారంను ఎవరూ లాక్కోలేరు. కల్పకల్పము శక్తులం, పాండవులమైన మేమే విజయులుగా అయ్యాం మరియు మరలా అవుతాం అన్న ఈ స్మృతి మనస్సులో ఇమర్జై ఉండాలి. స్లోగన్. నూతన ప్రపంచం యొక్క స్మృతి ద్వారా సర్వగుణాలను ఆహ్వానించండి మరియు తీవ్రగతితో ముందుకెళ్ళండి. నూతన ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటే సర్వగుణాలు ఆహ్వానించబడతాయి. అప్పుడు తీవ్రగతితో మనం ముందుకెళ్ళగలుగుతాం. సూచన. ఈరోజు ఈ నెలలోని 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగా దినం. బ్రాహ్మణ కులభూషణులందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా దయాళు కృపాలు అయిన బాబా తోడుగా ప్రతి ఆత్మ పట్ల దయతో కృపతో కూడిన దృష్టిని ప్రసరింపచేయండి. అందరికీ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.